ఇప్పుడు బీఆర్ఎస్ లో దయ్యాలు ఉన్నారంటుంది కానీ ఎవరనే చెప్పట్లేదు కదా కవిత గారు. సో మరి అది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం అనేది ఒకటే తమ్ముడు. తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏం లేదు, ఒరిగిపోయేది కూడా ఏం లేదు. వాళ్ళు దోసుకున్న సొమ్ముని పంచుకునేటప్పుడు కొంచెం విభేదాలు వచ్చినాయి కాబట్టి అల్లా ఏమంటారు కదా, అల్లా ఏదో అరడజన్ దొంగలు అంటారు చూడు, తెలంగాణను దోసుకున్న ఈ నాలుగు దొంగలు పంచుకునేటప్పుడు అందులో కొంచెం తేడా వచ్చి ఇవన్నీ బయటకు వచ్చినాయి తప్ప. ఎందుకంటే పాపం బంతది కదా, ఎప్పుడో ఒకసారి అయితే బండాలి కదా పాపం. ఉద్యమకారుల ఉసురు ఉట్టిపోద్దా? కాబట్టి ఆ ఉసురు అనేది ఇలా వీళ్ళకి దాకింది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు ఆస్తి తగాదాలా, లేకుంటే వారసత్వ తగాదాలా, లేకుంటే రాజకీయ పరంగా అసలు గొడవలే కావి. రాజకీయ పరంగా కవితకు అన్ని పదవులు ఇచ్చింది, తెలంగాణ ప్రజలు కూడా గౌరవం ఇచ్చిరు, ఎంపీని ఇచ్చింది, జాగృతి పెడితే ఆదరించిరు, బతుకమ్మ పండుగ చేస్తే అందరు తెలంగాణ బిడ్డలు ఆదరించిరు, కేసీఆర్ గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు, అన్ని చూసుకున్నాడు. ఇవాళ అదే ఆస్తి తగాదాలే తప్ప ఇవాళ రాజకీయాల కోసం కొట్లాడి వ్యక్తి అయితే రాజీనామాకు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. చేసి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. పదవి ఇట్టనే ఉండాలి, పదవి లేకపోతే బతకలేదు. మీకు విషయం తెలియదు కవిత గారు, కమాండింగ్ అనేది కోల్పోయింది అనుకో ఆమె ఊపిరి ఆగిపోతుంది. ఆమె ఎందుకంటే దగ్గరగా ఉండి చూసిన వ్యక్తులమ్మే కాబట్టి ఆమె హావభావాలు మాకు బాగా తెలుసు. ఎంతసేపటికి 10 మందికి కాదు, 10 రూపాయలు పెట్టే వ్యక్తి కూడా కాదు, ఎవరిని దగ్గర తీసుకో వ్యక్తి కూడా కాదు, ఓ 10 మందిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ కూడా తనది కాదు. ఎంతసేపటికి తనొక్కతే నేనొక్కదాన్నే ఏక్ నిరంజన్ ఉండాలనే వ్యక్తి. అలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ పెడితే ముందుకు పోతుంది తమ్ముడు. రాజకీయ పార్టీ పెట్టాలంటే మస్తు కలేజా ఉండాలి. ఆల్రెడీ కలేజా ఆ పేరులో తెచ్చుకొని ఇక్కడ జాగృతి అనే పేరుతోనే పార్టీ స్టార్ట్ చేస్తున్నారు. జాగృతి అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, నాకు కూడా ఉంది ఫౌండేషన్. ఇప్పుడు నాకు 22 సంవత్సరాల నుంచి ఉంది. ఆమెకన్నా 2008 అనుకుంటా, 2008-07లో పెట్టింది ఆమె. నేను 2003లో పెట్టిన. సంస్థ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయానికి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవసరాల కోసము మనం ఒక ఎన్జిఓని పెట్టుకొని దాన్ని వాడుకుంటామంటే ఎవ్వరు తిక్కలో లేరు తెలంగాణ ప్రజలు. కర్ర కాల్చి వాత పెట్టిరు. ఇప్పుడు నువ్వేదో చెప్పంగానే కాకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా జీతాలలాగా పెట్టుకొని పేడేడుగా పెట్టుకొని జాబ్ చేయమని చేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలలోనేమో టైప్ చేయాలి, ఈ జీతం ఇస్తేనే మేము వెంబడి తిరగాలి, కాండ వేసుకోవాలి, జై జై జాగృతి అనాలి, అంతే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే అట్లా కాకుండా రోజు వెంబడి తిరగటోడు ఒక్కని రమ్మన్నాడు. అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలతో నేను వస్తా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వచ్చినట్లయితే మరి కాంగ్రెస్ గేట్లు అయితే ఓపెన్ ఉంటాయా, లేకుంటే క్లోజ్ చేస్తారా? 10 మంది కాదు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆమె పక్కన. సరే 10 మంది పక్కన పెట్టయ్యా, ఈమె చేసేది కరెక్ట్ అని ఏ ఒక్క ఎమ్మెల్యే అన్నా ఖండించిరా? ఇనమనగా పావని గౌడట ఇంకెవరు మహిళలు ఉరికొచ్చి ఓఎమ్మో అని మాట్లాడారు కదా, మరి గాలందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఏమన్నా ఇట్లా చేస్తుంది కవితక్కనని మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఒక్కరన్నా కూడా మాట్లాడతలేరుగా. మీ పార్టీలో మీ మహిళలకి నువ్వంటే అసేం వేసింది. నిన్నేవాడమ్మ నమ్మటోడు, ఏం వెళ్ళమ్మ నిన్ను నమ్ముకొని వస్తాడు, ఏముందమ్మ నీకు? అలా కేసీఆర్ కవితక్క అన్నాడు, ఎవడు లేడు ఇప్పుడు ఈడ. కవితక్క ఎప్పుడు అన్నాడు? కేసీఆర్ బిడ్డ కాబట్టి నీ మాట ఆడేమన్నా చెల్తుందేమో అని చెప్పి ఆశావాదులు ఉంటారు కదా, వాళ్ళు ఏదో నిన్ను గోకిరు తప్ప నిన్ను గోకిరంటే ఇంకో రకంగా అనుకునేరు, నిన్నేదో కాకబట్టిరు కాబట్టి అంతే తప్ప ఇంకో ఆడే పెద్ద ఏజెండాలు పెద్దగా ఏం లేవు. ఆమెకి ఏం మోరల్స్ ఉన్నాయండి? ఏమున్నాయి ఒకటి చెప్పండి. జాగృతి పెట్టినావు, ఎంతమంది ఉద్యమకారులకు నువ్వు ఆదుకున్నావు, ఎంతమంది ఉద్యమకారుల తల్లులకు పుత్రశోకం మిగిలిచ్చినావు, జాగృతి పేరు మీద ఎన్నో దోపిడీలు చేయించినావు, ఎన్నో దౌర్జాలు చేపించినావు. ఆయన కూడా తెలంగాణ కోసం అనుకున్నాం అందరం, ఇంక్లూడింగ్ నేను కూడా. నువ్వు ఏమన్నా ఉంటే నేను ఏటూ ఉన్నా. ఎన్ని కేసులు ఎదుర్కొన్నా నేను. మేము కేసులు ఎదుర్కొని జాగృతిని పట్టించుకోకపోతే బయటికి పోయినప్పుడు కూడా నువ్వు ఎవరిని కూడా ఎందుకు పోతున్నావు అని అడగల. ఒక స్ట్రాటజీ ఉండాలమ్మా. ఒక పార్టీ పెట్టినప్పుడు కొంచెమన్నా ఉండాలి. మనం వాళ్ళని పార్టీకి వాడుకున్నాం, ఉద్యమం వాడుకున్నాం, మనతో పాటు పనిచేసారు కదా. ఒక బస్సులో కూర్చొని వాళ్ళు స్టేజ్ రాగానే దిగిపోతుంటే కొంచెం బాధ వేస్తుంది, ఫీల్ అవుతుంది, అయ్యో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టిండు కదా అని. నీతో మేము దగ్గర 6 సంవత్సరాలు జర్నీ చేసినాం. నేను పోయినప్పుడు నేను ఇట్లా బయటికి పోయేటప్పుడు కూడా బాధపడుతూ వెళ్తే కూడా నువ్వు బాధ కూడా నువ్వు వ్యక్తపరచలేదు. అట్లా నేనే కాదు, ఎంతో మంది మీ అక్కచెల్లెళ్ళం ఉన్నాం, ఎంతో మంది ఉద్యమాలు చేసిన వాళ్ళం ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కవితకి అగెనెస్ట్
కవిత అగెనిస్ట్ వాట్సాప్ గ్రూప్ అని ఒకటి పెట్టిరు. ఆ వేదికను పెట్టినప్పుడే నువ్వు అసలు మీరేందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక అంటే ఇవాళ ఒక్కరు కాదు, నాట్ ఓన్లీ సంధ్యారెడ్డితో పాటు చాలా మంది ఉన్నాం ఇవాళ. అవును, సంధ్యారెడ్డి రాజకీయాల కోసం అబద్ధం చెప్తుంది అనుకోవడం కాదు. జాగృతిలో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెడితే పార్టీని కమిటీలు బంద్ చేసుకోగానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది ఏమో వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు కూడా పార్టీ పెడతాము, జాగృతి కూడా ఒక పార్టీ అని చెప్పే ప్రయత్నం మీరు చేసినా కూడా నమ్మేటోడు అయితే వాడు లేడు. ఇక సరే మీరు అన్నట్టుగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మరి ఏదో కంపెనీ నడిపించినట్టు నడిపిస్తుంది తప్ప, అది కూడా ఎప్పుడు మళ్ళీ 6 నెలలు పాదయాత్రను లేకపోతే పార్టీ పెట్టో మళ్ళీ కొంచెం ఏదైనా మైలేజ్ వచ్చో లేకపోతే వాళ్ళ అన్నతో సఖ్యత కుదిరో వాళ్ళ నాయనతో సఖ్యత కుదిరో ఏదైనా జరిగిందనుకో మళ్ళీ పక్కన పెట్టేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది అట్లా చాలాసార్లు జరిగింది. తెలంగాణ జాగృతి మూసుకుంది, దుకాణం బంద్ చేసుకుంది, మళ్ళీ ఓపెన్ చేసింది. దానికి అవసరం ఉన్నప్పుడు బంద్ చేసుకుంటుంది, అవసరం లేనప్పుడు బంద్ చేస్తుంది, అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తుంది. పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఎంతవరకు అనిపిస్తుంది? ఇది కరెక్ట్ అనేది నేను ఎందుకు చెప్తా, ఆమె ఇష్టం అది. కానీ తెలంగాణ ప్రజలనైతే ఆమె ఏంది అనేది తెలిసింది. ఫస్ట్ నుంచే వాళ్ళ నాన్నకి మీద ఒక అన్వేషణ ఉంచుతాడు. నేను బాధ ఏంటంటే ఆ పెద్ద మనిషి ఇలాంటి బిడ్డని నేను ఎందుకు అన్నాను అనేది బాధపడతాడు. ఆ పెద్ద మనిషి ఉద్యమకారుడు కదా, ఒక ఉద్యమకారుడు కొంచెం ఉంటుంది, బిడ్డ మీద చాలా ప్రేమ ఉంటుంది. మన తెలంగాణలో సెంటిమెంట్ ఏంటంటే ఆడపిల్ల ఎంత చెడ్డదైనా కూడా తండ్రికి ఆడపిల్ల మీద ఉంటుంది, తండ్రికి కూడా తండ్రికి ఆడపిల్ల మీద ఉంటుంది, ఆడపిల్లకి తండ్రి మీద ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈమె ఏదో పక్క రాష్ట్రంలో గతంలో జరిగినట్లే ఇప్పుడు షర్మిల గారు కూడా ఒక కొత్త పార్టీ పెట్టడం జరిగింది, తర్వాత ఇప్పుడు ఏమో కూడా ఒక పార్టీ పెడతా అంటుంది. షర్మిలకి మీకు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. షర్మిల రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అన్న జైలుకి పోయినప్పుడు 6,000 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది. నీవు నువ్వు ఉన్న లిఫ్ట్ దగ్గరకే నీకు కారు రావాలి. షర్మిలకి నీకు ఎక్కడ? షర్మిలో వాళ్ళ అన్న మీద ఫైట్ చేసింది. ఆ తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను దోపిడీ చేసుకునే డబ్బుల కోసం చేయలేదు. ఆమె ఒక ఆశయం కోసం చేసింది, తర్వాత ఒక పాదయాత్ర చేసింది. ఆమెకు ఒక విజన్ ఉంది, పార్టీలో జాయిన్ అయింది. సో ఆమెకి మీకు కాదు, వాళ్ళ నాన్న చనిపోయింది, మీ నాయన బతికే ఉండు, బతుకున్న మనిషిని బొందబెట్టింది ఇలా కవిత. షర్మిలకి కవితకి ఎక్కడండి తేడా? ఎక్కడ పొంతనా? మీరు అది ఆలోచించాలి. నేను అనేది ఏంటంటే రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాయండి. ఒక తండ్రి పోతే మళ్ళీ రాడు, ఒక తల్లి పోతే మళ్ళీ రాదు. నిజంగా కూడా ఒక గొప్ప తండ్రి కవితకి. ఎందుకంటే తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు కవితమ్మ అనే పేరు ఎందుకు పెట్టిన నా బిడ్డకని తెలంగాణ భవన్ సాక్షిగా చెప్పిండు. నిజంగా ఒక తండ్రికి ఒక బిడ్డ మీద ఇంత ప్రేమన, బాగా ఉద్యమకారుని బిడ్డ. అప్పుడు ఆయన ఒక ఎంపీ ఉన్నారు అంతే తప్ప ఇంకా సీఎం కాలేదు. నేను అనుకున్న నిజంగా ఇలాంటి తండ్రి అందరికి ఉంటే ఆడపిల్లల జీవితాలు ఇట్లా అయ్యేటివి కాదు అనిపించింది. కానీ ఇవాళ ఆ పుత్ర ఎంపీ అయినప్పుడు చాలా సంతోషపడ్డాడు నా బిడ్డ. కానీ ఇవాళ జైలు పోయిన రోజు నుంచి ఆయన సిక్ అయిపోయాడు. మొత్తం శారీరకంగా మానసికంగా మనిషి బతుకున్నాడు తప్ప మానసికంగా లోపల చనిపోయాడు ఆయన ఎప్పుడో. ఎందుకంటే మచ్చలేని మనిషిగా ఎదిగిండు. ఇలాంటివన్నీ కొన్ని ఇప్పటికైనా చేసింది చాలు, నువ్వు ఇంట్లో కూర్చో అంటే నువ్వేం నాకు చెప్పేది, నా ఏందో నాకు నేను పోతా అనే ధోరణితో ముందుకెళ్ళిపోతుంది తప్ప విలువలతో కూడా రాజకీయాలు చేయాలి అనుకుంటా. ఎందుకంటే నేను ఆమెడ్చిన బాణమే. మరి ఇవాళ నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అంటే నీ సాహస దోషం ఈరోజు నేను మాట్లాడేది. ఇవాళ నీతో 6 సంవత్సరాలు జర్నీ చేసిన నేను, ఇంత అనుభవం నాకు వచ్చింది. ఎప్పుడైనా రాజకీయాలకు తొందరపాటు కాదు. 11 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం, పదవుల కోసం చేయట్లా. పనిచేస్తుంటే పదవులు వస్తాయని సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడొకసారి వస్తుంది, తొందరపడితే కాదు. నీకు అతి తక్కువ కాలంలోనే ఎంపీగా అవకాశం వచ్చింది, ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. నిజంగా నువ్వు రాజకీయాలలో ఉండాలనుకున్న దానైతే నిజామాబాద్ ప్రజలను అంటిపెట్టుకొని ఉండాలి. ఓడిపోయినందుకు వాళ్ళకి భరోసా కల్పించాలి. అట్లా లేదు, దొడ్డిదారులు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు, అది అయిపోయింది. ఇది సరిపోతలేదని లిక్కర్ దందా చేస్తేవి, ఆ దందలో జైలుకు పోతుంది. అసలు జైలుకు పోయినాడు ఓడన్నా అసలు మామూలుగా పోలీస్ స్టేషన్కి ఎక్కాలంటేనే కొంచెం ఆడపిల్లలు భయపడతారు. ఇవాళ నువ్వు తిహార్ జైల్లో 6 నెలలు ఉన్నావంటే వామ్మో నీ గుండెను మెచ్చుకోవచ్చు. అలాంటిది నువ్వు మళ్ళీ వచ్చి ఇలా నేను నీతులు చెప్తుంటే మా తాతలు నేతులు లాగారు, మా మూతులు నాకండనే నువ్వు నీ నియమాలు ఎవరు చెప్తే ఓడు నమ్మటోడు ఓడు లేడు. ఈడ అంత పిచ్చోళ్ళు కూడా ఎవరు లేరు. అనుకోని పరిస్థితిలో ఒకవేళ నిజంగా కవిత గారు మరి గాంధీ భవన్ మెట్లు ఎక్కాల్సి వస్తే అనుకోని పరిస్థితి కాదు, కళలు కూడా కాదు. అసలు గాంధీ భవన్ అడుగు కూడా దొక్కనీయము.
అంత సీన్ ఆమెకు లేనే లేదు. మా రేవంత్ అన్న అట్లాంటి వ్యక్తులను రానియడు, మా మీనాక్షి అమ్మ అలాంటి వాళ్ళకి అవకాశం కూడా ఇయ్యదు. ఒకవేళ ఆమె కర్మగాలి వచ్చిందే అనుకో 20 ఏళ్ళ వరకు కూడా ఆమెకు పదవి ఇయ్యం మేము. ఆమెకు అంత సీన్ లేదు. ఆమెకు 6 మంది 60 మందిని తీసుకొచ్చిన కాదు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అయ్య వల్లనే కాలే టచ్ అది చేయడానికి. అయ్యకు పుట్టిన బిడ్డ వల్ల ఏమవుతుంది? ఈమె పిల్లకాకి, ఈమె కూడా భయపడేటోడు. మేమందరం తెలంగాణ బిడ్డలమే, మాలో కూడా తెలంగాణ రక్తమే ఉంది. రాజకీయాలను ఎదుర్కొన్నప్పుడు రాజకీయంగానే వెళ్ళాలి. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఈ సందర్భం గురించి? ఫైనల్ ఏముంది, వాళ్ళ ఇంటి అది ఏమో ఏమో దొంగలు అంటారు కదా, ఇంటి దొంగన ఈశ్వరుడు కూడా పట్టింది. ఇంటి దొంగల ముఠ ఇదంతా దోపిడి దొంగలు అంటారు కదా. ఆ దోపిడి దొంగలు సంతోష్ రావుకే తెలవాలి, హరీష్ రావుకే తెలవాలి, కవితారావుకే తెలవాలి, కేటీ రామారావుకే, డ్రామారావుకే తెలవాలి. ఓడికి తెలిసి ఇది కేసీఆర్ భార్యకే తెలవాలి, శోభమ్మ. మరి ఆమె ఎక్కడ పోయిందో మరి. ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 రోజులు అయితే అవే సర్ది మలుగుతాయి. ఈమె పెద్ద బయటకు వచ్చి పెద్ద ఊరికొచ్చి ఇప్పుడు పార్టీ పెడితే చేరనీకి రెడీగా ఎవ్వరు లేడు. అంత పెట్టని చిరంజీవి లాంటి వాళ్ళకి గాలగల బలు కలిసిపోయారు. ఏడుకోయారు. ఈమెంతండి